టీ షర్ట్ వేసుకున్న షర్ట్ వేసుకున్న అట్రాక్టివ్గా కనిపించేవి బైసెప్స్. ఆ బైసెప్స్ వర్కౌట్ ఈరోజు చేద్దాం. లెట్స్ గో. బైసెప్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ బార్బెల్ కల్స్. డంబుల్ కల్స్ కూడా చేస్తారు, కానీ నాకు బార్బెల్ కల్స్నే బెటర్ అనిపించింది. ఫస్ట్ సెట్ వామప్ సెట్. లైట్ వెయిట్ వేసుకుని ఫెయిల్యూర్ అయ్యేంత వరకు లేదా మోర్ దెన్ 25 రెప్స్ వచ్చేంత వరకు చేయాలి. తర్వాత ఎక్కువ వెయిట్స్ వేసుకుని 3 సెట్స్ చేయాలి, 8 నుంచి 12 రెప్స్ వరకు. నేను వెయిట్ని ఇంక్రీజ్ చేయట్లేదు, సేమ్ వెయిట్ని 3 సెట్స్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. వెయిట్ని ఇంక్రీజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, వర్కౌట్ ఫామ్ కరెక్ట్గా వస్తుందో లేదా అన్నదే ఇంపార్టెంట్. సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ కల్స్. ఈ వేరియేషన్ బైసెప్స్లో ఉండే లాంగ్ హెడ్కి బాగా యూజ్ అవుతుంది. ప్రీవియస్ వర్కౌట్ బైసెప్స్లో ఫుల్గా పడుతుంది, కానీ కొంచెం షార్ట్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వేరియేషన్లో ఫుల్గా లాంగ్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఫోకస్డ్గా హ్యాండ్ గ్రిప్ని కొంచెం అవుటర్ సైడ్కి బెండ్ చేసి వర్కౌట్ చేయాలి. షోల్డర్ మూమెంట్ లేకుండా వర్కౌట్ని చేయండి. నేను ప్యారలల్ డంబుల్ కల్స్ చేస్తున్నాను. మీకు ఈ వర్కౌట్ ఈజీగా ఉంటే ఇదే చేయండి, లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్ చేయండి. త్రీ సెట్స్ 8 to 12 రెప్స్. థర్డ్ వేరియేషన్ డంబుల్ స్టాండర్డ్ కల్స్. ఈ వేరియేషన్ బైసెప్స్కి మంచి షేప్ని క్రియేట్ చేస్తుంది. ఈ వేరియేషన్ చేసేప్పుడు హ్యాండ్ మూమెంట్ సేమ్గానే ఉంటుంది, కానీ రిస్ట్ మూమెంట్ యాడ్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా బైసెప్స్లో ఉండే ఫుల్ మజిల్ సెట్ యాక్టివేట్ అవుతుంది. ఈ వేరియేషన్ చేస్తుంటేనే నరాలు పొంగిపోతున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బైసెప్స్ వైడ్గా కనిపించడానికి యూజ్ అయ్యే వేరియేషన్ హ్యామర్ కల్స్. ఎక్కువ మంది ఈ వేరియేషన్ని డంబుల్స్తో చేస్తారు, కానీ నేను మాత్రం ఈ రోప్తో చేస్తాను. చాలా ఎఫెక్టివ్గా పడుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. 3 సెట్స్ 8 to 12 రెప్స్ నాకు ఇష్టమైన వర్కౌట్ ఇది. ఈ వేరియేషన్ చేయడం ద్వారా బైసెప్స్లో ఉండే షార్ట్ హెడ్ లాంగ్ హెడ్డే కాకుండా ఇంకో హెడ్ మీడియల్ హెడ్ కూడా ఉంటుంది. అది బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఈ వర్కౌట్తో బైసెప్ వర్కౌట్ ఫుల్ఫిల్ అవుతుంది. లాస్ట్గా ఎక్స్ట్రాగా బైసెప్స్ స్ట్రెచ్ అవ్వడం కోసం కేబుల్ కల్స్. ఈ కేబుల్ కల్స్ అనేవి అందరూ ఎక్కువ మంది నుంచుని చేస్తారు. నేను కేబుల్ని పైకి ఉంచి కిందికి లాగుతాను. ఇలా చేయడం వల్ల బైసెప్స్ ఫుల్గా స్ట్రెచ్ అవుతాయని నా ఫీలింగ్. సో అందుకే నేను ఇది చేస్తాను. కేబుల్ కల్స్ చేసేప్పుడు ఫుల్గా దగ్గరకు అంటే హెడ్ వరకు లాగి స్క్వీజ్ చేయాలి. అప్పుడే బైసెప్స్ మంచిగా పంప్ అవుతాయి. దీంతో బైసెప్స్ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. బైసెప్స్తో పాటు చేసే మజిల్ ఫోర్ ఆర్మ్. దానికోసం కొన్ని వర్కౌట్స్. ఫస్ట్ వేరియేషన్ రిస్ట్ రైజ్. డంబుల్స్తో చేస్తారు, కానీ నాకు ప్లేట్నే బెటర్ అనిపించింది. సో నేను దీనితోనే చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా డంబుల్ ఆర్ ప్లేట్స్ దేంతో అయినా చేయండి. ఇవి ఫోర్ ఆర్మ్ కాబట్టి ఎక్కువ సెట్స్ ఏం అవసరం లేదు. 2 సెట్స్ చేద్దాం. ఈ వేరియేషన్ 2 సెట్స్.
తర్వాత వేరియేషన్ కేబుల్ రిస్ట్ పుల్, బెటర్ ఫర్ ఫోరమ్. ఈ వర్కౌట్ ఫోరమ్ని మంచి సైజుకి రాపించడానికి బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ వేరియేషన్ ఫోరమ్లో అప్పర్ మజిల్ని టార్గెట్ చేస్తే, ఈ వేరియేషన్ ఫ్రంట్ మజిల్ని టార్గెట్ చేస్తుంది. ఈ వేరియేషన్ కూడా 2 సెట్స్. ఫైనల్గా ఫోర్ ఆర్మ్ మిషన్ వర్కౌట్. పవర్ గ్రిప్ 2 సెట్స్ అండ్ అండర్ గ్రిప్ 2 సెట్స్. ఫోర్ ఆర్మ్ పంప్ అవ్వడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు, నాది గ్యారంటీ. బైసెప్స్లో మజిల్స్ అండ్ ఫోర్ ఆర్మ్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఫైనల్గా నా బైసెప్ పంప్ ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.